సినిమా పుట్టినప్పటి నుంచి కూడా సంక్రాంతి పండగ అంటే సినిమా అనే నానుడి అనాదిగా వస్తుంది. అలాగే సంక్రాంతికి వచ్చే సినిమాల్లో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడాలు ఉండవు. సినిమా బాగుంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఇప్పుడు ఈ సంక్రాంతికి కూడా చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో ఒకటి హనుమాన్. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తేజ సజ్జా హీరోగా వెరైటీ చిత్రాల సృష్టికర్త ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా హనుమాన్. పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతున్న ఈ మూవీ మీద మూవీ లవర్స్ భారీ అంచనాలే ఉన్నాయి. అలాగే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్తో అంచనాలు పీక్స్ కి వెళ్ళాయి. ఇప్పుడు ఈ సినిమా ఒక రోజు ముందుగా థియేటర్స్ లో అడుగు పెట్టనుందనే రూమర్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వాస్తవానికి మహేష్ సినిమా గుంటూరు కారం రిలీజ్ రోజే అంటే జనవరి 12 హనుమాన్ కూడా రిలీజ్ అనే చాలా రోజుల కిందటే మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు జనవరి 11 హనుమాన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. జాంబిరెడ్డిని నిర్మించిన నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అమృత అయ్యర్ తేజతో జోడీ కట్టనుండగా వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది.